హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజేస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి హౌస్ క్లీనింగ్ వీడియో అండి. 1 డే 2 డే కాదు, 3 days వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? పండగకైతే హౌస్ క్లీనింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. హౌస్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మ్యారేజ్కి వెళ్ళి వచ్చాము కదా, బ్యాంగిల్స్ అని అవని హెయిర్ బ్యాండ్స్ అని ఇవన్నీ కూడా అన్నీ కలిపేసినట్టు అయిపోయాయి. అంతకుముందు నుంచి కూడా నేను దీపావళికి క్లీన్ చేశానండి. ఇంకా తర్వాత కూడా ఇలా క్లీనింగ్ అంటే మామూలుగా చేశాను తప్ప ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ మంత్ ఎలాగా పండగకి క్లీన్ చేయాలి కదా అన్నట్టుగా ఇప్పుడైతే క్లీనింగ్ పెట్టానండి. మొత్తం అంతా కూడా ఇక్కడ బ్యాంగిల్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్ళి నుంచి తీసుకొచ్చినవి పట్టుకెళ్ళేటప్పుడు అవి ఇవి అన్నీ తీసేసినవి అవన్నీ కూడా చాలా గట్టిగా అయితే అయిపోయాయండి. బెడ్రూమ్లో కబోర్డ్స్ బట్టలు కూడా అంతే ఇష్టం తీసేసినట్టుగా అయిపోయాయి. ఇంకెలాగా నెక్స్ట్ మంత్ క్లీన్ చేయాలి కదా అన్నట్టుగా మొత్తం అన్నీ కూడా అలా వదిలేసానండి. దీపావళి తర్వాత ఇంకా సర్లే అనేసి ఇంకా పండగ నెల కూడా పట్టేశారు కదండి. మ్యారేజ్ నుంచి రావగానే హౌస్ క్లీనింగ్ అయితే పెట్టాను. 3 days పట్టిందండి. ఇంకా కబోర్డ్స్, నెక్స్ట్ వచ్చి విండోస్ ఇవన్నీ కూడా 1 day పట్టినవి. ఇంకా క్లీనింగ్ వీడియో అయితే ఏం పోస్ట్ చేయలేదు. కొంచెం ఈ బట్టలు క్లీన్ చేసినవి, నెక్స్ట్ వచ్చి కబోర్డ్స్ క్లీన్ చేసినవి, కిచెన్ క్లీన్ చేసిన ఈ వీడియో అయితేనే పోస్ట్ చేశాను. చూసారు కదా, బట్టలన్నీ కూడా తీసేసాను గుట్టుల కింద. ఇవన్నీ కూడా మడతెట్టి మొత్తం అన్నీ కూడా కబోర్డ్లో అయితే సర్దాలండి. అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, అక్కడక్కడ అలా షూట్ చేశాను అంతే. మొత్తం అంతా కూడా క్లీనింగ్ సెక్షన్ అప్పుడు వీడియో షూట్ చేయాలంటే కొంచెం కష్టమేనండి. మామూలుగా వీడియో తీయటం అయితే సింపులే. అంటే ఒక చేతితో మొబైల్ పెట్టుకుని మనం ఏదైనా వీడియో తీస్తూ ఉంటాము, లేదు అంటే స్టాండ్కి పెట్టి ఒక ప్లేస్లోనే పెట్టి తీస్తాం కదా. ఇలా హౌస్ క్లీనింగ్లో అప్పుడు గట్ట ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో షూట్ చేయడానికి కొంచెం మనకి హెల్ప్గా అనిపిస్తుంది. అంటే అంత కష్టంగా ఉండదు. మనమే వీడియో షూట్ చేసుకుంటూ మనమే అన్నీ సర్దుతూ అంటే కొంచెం కష్టం కదా. అందుకేనండి మొత్తం అంతా కూడా తీయలేదు, కానీ క్లీనింగ్ అయిన తర్వాత క్లీనింగ్ ముందు అన్నట్టుగా తీసాను. ఇక్కడ మొత్తం బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా సర్దేశాను. ఇయర్ రింగ్స్ ఏంటంటే ఒక అట్టపెట్లోకి అయితే పెట్టేశానండి. తర్వాత వాటిని వేట్లకి అయ్యి విడదీసి పెట్టచ్చు కదా అన్నట్టుగా. ముందు క్లీనింగ్ అయిపోతే తర్వాత అవి మనం ఎప్పుడైనా చేయొచ్చు కదా అన్నట్టుగా అలా చేశాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మాకు ఏంటంటే కబోర్డ్ అంతా కూడా బీరువా పెట్టుకునేలా మొత్తం ఒక ర్యాక్ అంతా వదిలేశారండి. కానీ ఏంటంటే మా బీరువా అందులో సరిపోలేదు. ఇంకా అది మొత్తం పైనుంచి కిందకి అలా ఖాళీగా ఉంది. దానికి ఏం చేశానంటే తడిగుడ్ల కర్ర ఉంటుంది కదా, ఆ తడిగుడ్ల కర్రది ఇరిగిపోతే ఆ కర్ర అక్కడ సెట్ చేశానండి. సెట్ చేసి మొత్తం చున్నీలన్నీ కూడా ఇంకా దాని మీద పెట్టేద్దాం కదా అనేసి ఆ విధంగా సెట్ చేశాను. చూసారు కదా, మొత్తం ఇక్కడ కబోర్డ్స్ అంతా కూడా ఇలా ర్యాక్స్ అయితే ఇచ్చారు కదా బట్టలు పెట్టుకోవడానికి. అక్కడ బీరువా పెట్టి ప్లేస్ కాబట్టి ఏమీ ఇవ్వకుండా మొత్తం అంతా కూడా ఓపెన్ ఇచ్చేసారండి. అయితే ఏంటంటే బీరువా కొంచెం హైట్ అవ్వటం వలన అందులో సరిపోలేదు. ఇంకా సర్లే అనేసి దీనికి ఇక్కడ నేను ఈ విధంగా తడిగుడ్లు పెట్టి కర్ర అయితే పెట్టానండి. మొత్తం ఈ చున్నీలన్నీ మడత పెట్టాలంటే కొంచెం సిల్క్ చున్నీలు కదా, పడిపోతూ ఉన్నాయి. ఇంకా అలా కాదనేసి మొత్తం ఈ కర్ర మీద చున్నీలన్నీ వేసేసానండి. మామూలుగా చున్నీలన్నీ మడత పెట్టి సర్దుతూ ఉంటే ఒక చున్నీ తీస్తుంటే ఇంకో చున్నీ పడిపోతుంది, సిల్క్ చున్నీలు కదా. అలా అని ఏ చున్నీ ఆ డ్రెస్లో పెడదామనుకున్నా 2 టాపుల మీదకి ఒక్కొక్క చున్నీ మ్యాచింగ్ అవుతుంది కదా, మళ్ళీ అవన్నీ తీయాలి అన్నట్టుగా ఈ విధంగా అయితే ప్లాన్ చేశానండి. తడిగుడ్ల కర్రని ఇలా యూజ్ చేసి మొత్తం చున్నీలన్నీ కూడా ఇలా వేసేసాను. చాలా నీట్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా సింపుల్గా మనకి డ్రెస్ వేసుకున్న తర్వాత ఏ చున్నీ మ్యాచ్ అయితే ఆ చున్నీ తీసుకోవచ్చు కదా అన్నట్టుగా ఈ విధంగా ప్లాన్ చేశాను. ఇంక ఇది మొత్తం పైనుంచి కిందకి ఒకటే ర్యాక్ అండి. కింద వచ్చేసింది నేను ఇంకా వేస్ట్ క్లాత్లు, కొన్ని బ్యాగ్స్, ట్రాలీ ఇవన్నీ కూడా కిందన పెట్టాను. బెడ్రూమ్స్ బట్టలు అన్నీ కూడా 1 day పట్టాయండి. నెక్స్ట్ డే మార్నింగే నేను పూజా మందిరం అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, అగరొత్తులు అలాగే పసుపు కుంకాలు వేసినవి, కొంచెం ఆయిల్ చుక్కలు ఇవన్నీ పడుతూ ఉంటే మొత్తం ఇదంతా కూడా ఇలా పసుపు డాగుల కింద పడిపోయాయండి. నేను ఇదివరకు లిక్విడ్ ఒకటి క్లీనింగ్ లిక్విడ్ పోస్ట్ చేశాను కదా, ఆ లిక్విడ్ తోటి ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. ఈ లిక్విడ్ చాలా నీట్గా వస్తుంది. ఎందుకంటే మనకి హౌస్ క్లీనింగ్ ఉన్నప్పుడు ఇలాంటిది ఒక బాటిల్లో రెడీ చేసుకుంటే మొత్తం హౌస్ అంతా కూడా అద్దాలు అలాగే కిటికీస్, కబోర్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయిపోద్దండి. చాలా సింపుల్ అండి. మన ఇంట్లో షాంపూ ఉంటుంది కదా, ఏ షాంపూ అయినా పర్లేదు. ఒక షాంపూ ప్యాకెట్ తీసుకుని అందులో ఒక మూతడు వెనిగరు అలాగే 1 teaspoon వచ్చి వంట సోడా వేసుకుని మొత్తం ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేస్తే సరిపోద్ది. ఆ లిక్విడ్ని మనం వాటర్లో కలుపుకొని మొత్తం ఇలా
ఎక్కడంటే అక్కడ కబోర్డ్స్కి అద్దాలకి ఇవన్నీ కూడా స్ప్రే చేసి మొత్తం ఇలా క్లాత్తో తుడిచేస్తే చాలా నీట్గా వస్తుంది. చూసారు కదండి, నేను ఇక్కడ ఈ లిక్విడ్ స్ప్రే చేసి మొత్తం తుడిచాను. ఎంత నీట్గా ఉందో, తుడలేని దానికి తుడిచిన దానికి మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయిందండి. మొత్తం అంతా కూడా పొడి క్లాత్ ఎట్టి తుడిచేస్తే నీట్గా అయితే అయిపోద్ది. పసుపు డాగులు పోవు కదండి, అంత కొంచెం కొంచెంగా ఉండిపోయాయి. కానీ ఇంకా అత్తమాటలు ఇలా క్లీన్ చేసే కంటే కూడా ఇక్కడ నేను టేబుల్ కవర్ ఉంటే ఆ కవర్ అయితే వేసేస్తున్నానండి, ఇలా ప్లాస్టర్ వేసి. ఎందుకంటే టేబుల్ కవర్ వేసేస్తే మనకి ప్రతిరోజు ఇలా పూజ చేసుకున్నప్పుడు పడినా కూడా వెంటనే క్లాత్తో తుడిచేస్తే పోతుంది కదా అన్నట్టుగా. ఇలా మనకి చెక్క అన్నది పాడవ్వదు కదండి. దీని మీద పడిపోయినాయి అంటే పసుపు దాగులు అంటిపోయి అవి పోవు కదా. ఇలా డబల్ ప్లాస్టర్ అయితే ఉందండి, అది అంటించేసి దానిపైన ఈ విధంగా మొత్తం ఈ కవర్ అయితే వేసేస్తున్నాను. చాలా నీట్గానే ఉంటుంది మనకి. దీని మీద పసుపు కుంకాలు, వాటరు, నూనె ఏది పడినా కూడా క్లీనింగ్ చాలా సింపుల్గా అయిపోద్ది కదండి. ఒక క్లాత్తో వెంటనే మనం పూజ అవ్వగానే క్లీన్ చేసేయచ్చు. అందుకే నేను ఈ విధంగా అయితే వేశాను. అలాగే మొత్తం ఈ పూజా మందిరం అంతా కూడా సర్దేశానండి. ఎడిటింగ్ చేస్తున్నాను కానీ మా చెల్లిగారి పిల్లలు వచ్చారు. అయ్యో బాబోయ్, చాలా తలనొప్పి వచ్చిందండి ఈ వీడియో ఎడిటింగ్ చెయ్యాలంటే. నా మాటల కంటే కూడా వాళ్ళ మాటలు ఎక్కువ. ఎంత చెప్పినా కూడా అరుస్తూనే ఉన్నారు ఏదో దాని గురించి. మార్నింగ్ అంతా ఈ పూజా మందిరం కాడ వంట సరిపోయిందండి. ఆఫ్టర్నూన్ వచ్చి కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, గిన్నెల స్టాండ్లో గిన్నెలన్నీ తీసి పక్కన అయితే పెట్టేశాను. అలాగే తోంబల్సిన గిన్నెలు కూడా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ పెడతానండి ఈ ప్లేస్లో. ఏంటంటే గ్యాస్ సిలిండర్ మీద నేను తోమిన అంట్లు అయితే పెడతాను గిన్నెల స్టాండు. ఆ గిన్నెల స్టాండ్లో ఉన్న వాటర్ అప్పుడప్పుడు కొంచెం పక్కకు కారినప్పుడు గట్ట మొత్తం సిలిండర్ కిందకి వచ్చేసి ఈ విధంగా దాన్ని ఉన్న తుప్పు అంతా కూడా ఇలా కలర్గా పట్టేస్తుందండి. అలా కాదనేసి ఇలా బస్తా వేసాను. చూసారు కదా, బస్తా అంతా కూడా ఎంత అలా పట్టేసిందో. ఈసారి నుంచి అట్లా ఏమైనా పెడదాము అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చి గిన్నెల స్టాండ్ కూడా ప్రతి మంత్ కూడా నేను తడిగుడ్డ ఎట్టి క్లీన్ చేసేస్తూ ఉంటానండి. మళ్ళీ ఇలాంటి పెద్ద పండగల టైంలో, పూజల టైంలో అయితే ఇలా తోముతాను. అయినా కూడా చాలా జిడ్డు పట్టేస్తుంది. ఎందుకంటే కిచెన్లో మనం తాలింపులు గట్ట వేస్తూ ఉంటాం కదా. నాకు కిచెన్ వెనకాల పెద్ద కిటికీ ఉన్నా కూడా ఇండో తీసినా కూడా కొంచెం ఆవిరి అన్నది పడుతూ ఉంటుందండి. అవన్నీ క్లీన్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఇన్వర్టర్ కూడా యాసిడ్ కారిపోతుంది, అందులో వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ అన్నది కక్కేస్తుందండి. మొత్తం బాక్స్ అంతా కూడా పట్టేసింది. బాక్స్ మామూలుగా క్లీన్ చేస్తాను తప్ప తడి క్లాత్ పెట్టేసి ఓపెన్ చేసి ఎప్పుడు క్లీన్ చేయలేదండి. ఇప్పుడు మామూలుగా దులుపుతాం వల్ల కొంచెం ఫ్రంట్ క్లాత్లోకి వెనక వైపు అంతా కూడా యాసిడ్ పడిపోయి మొత్తం అంతా కూడా బాక్స్ ఇదైపోయింది. అది మనం తీయలేం కదండి ఇన్వర్టర్. మా హస్బెండ్ వచ్చిన తర్వాత అది తీసి బాక్స్ ఓపెన్ చేయించి అయితే క్లీన్ చేస్తున్నాము. అందులోంచి వాటర్ ఎందుకు కక్కిందో, ఎక్కువైందో తెలీదు. లేదు అనుకుంటే అది మనం తుడిచేటప్పుడు చక్రాలు ఉన్నాయి కదా, ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేస్తూ తుడటం వలన తణుకుసలాట్లకి వాటర్ కక్కేసిందో తెలియదండి. మొత్తం బాక్స్ అంతా కూడా చాలా యాసిడ్ అయితే వచ్చేసింది. అది కూడా కడిగేసాను. ఇంకా నిన్నంతా కూడా వంటగది క్లీనింగ్ అంతా సరిపోయిందండి. ఇంక వీడియో అయితే షూట్ చేయలేదు, అక్కడ వరకు షూట్ చేశాను. తర్వాత రోజు కిచెన్ అంతా కూడా సర్దేసిన తర్వాత వీడియో అయితే తీసానండి. నేను చెప్పాను కదా గ్యాస్ సిలిండర్ మీద గిన్నెల స్టాండ్ పెడతానని, అలా ఒక టైల్స్ పెట్టి దాని మీద అయితే గిన్నెల స్టాండ్ పెడతానండి. మొత్తం ఈ ఇండో అంతా కూడా క్లీన్ చేసి, నూనె ఆవిరి పట్టేసి జిడ్డుగా అయిపోద్దండి ఇండో అంతా కూడా. సర్ఫ్ క్లాత్ పెట్టి ఇవన్నీ మొత్తం అంతా కూడా క్లీన్ చేశాను. వంట చేసేటప్పుడు పెద్ద అక్కడ ఇండో ఉంది కదండి, ఇండో తీసినా కూడా ఏంటంటే మొత్తం ఆవిరి మట్టుకి మొత్తం పట్టేస్తే ఒక్కొక్కసారి గాలి రివర్స్లో లోపలికే వస్తుంది కదా. అడ్జస్ట్ ఫ్యాన్ అయితే లేదండి, హోల్ అయితే పెట్టారు కానీ ఫ్యాన్ అయితే బిగించలేదు. నేను ఇండో తీస్తూనే ఉంటాను మ్యాక్సిమం వంట చేసేటప్పుడు. ఒక్కొక్కసారి గాలి అటు ఇటు వేస్తూ ఉన్నప్పుడు మొత్తం మళ్ళీ రివర్స్లో ఆవిరి అంతా వెనక్కే కొడుద్ది. అలాంటిదప్పుడు గిన్నెల స్టాండ్కి మొత్తం కబోర్డ్స్కి జిడ్లా పట్టేస్తూ ఉంటుందండి. ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా బయటనంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా రైస్ కుక్కర్లో రైస్ చేసేసి వంట అయితే పూర్తయిపోయినట్టే, రైస్ అయిపోతేని. ఇంక ఈ కబోర్డ్స్ అన్నీ కూడా వీడియో అయితే షూట్ చేయలేదండి. ఈ డబ్బాలు గట్రా అన్నీ అంటే నేను డైలీ తోముతానే ఉంటాను. అదే ఏ పప్పులు అయిపోతే ఆ డబ్బా తోమేస్తూ ఉంటాం కదా. పండగలో పచ్చాకించి తోమాలి అన్నట్టు ఏమీ పెట్టుకోనండి. మామూలుగా తడి క్లాత్ పెట్టి తుడిచేసి వాడి పొడి క్లాత్తో తుడిచేసి సర్దేస్తూ ఉంటాను. ఇంక ఏవి నిత్యం అవుతూనే ఉంటాయి కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పప్పులు అవి ఇవి అవుతూనే ఉన్నప్పుడు మొత్తం అన్నీ కూడా తోమి పెడుతూ ఉంటానండి. ఇక్కడ వచ్చేసి మిక్సీ, పోపుల బాక్సు, అలాగే మనకి కిచెన్ దగ్గర పడే క్లాత్లు ఇవన్నీ కూడా ఈ ర్యాక్లో పెడతాను. అలాగే ఈ స్టీల్ డబ్బాలు ఇవన్నీ ఏమైనా వేయడానికి ఉంటాయనేసి అవన్నీ ఏమీ ఉండవండి, ఖాళీ డబ్బాలే. ఇక్కడ వచ్చేసి పప్పులు, ఉప్పులు, మసాలాలు ఇవన్నీ కూడా వడియాలు ఇక్కడైతే పెడతానండి. ఇటు పక్క వచ్చేసి ఇవన్నీ కూడా ఇంకా తోమను. మామూలుగా తడి క్లాత్ పెట్టి సర్ఫ్ క్లాత్తో పైన డబ్బాలన్నీ తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేస్తాను అంతే. ఇవి ఎప్పుడు అయిపోతాయి అప్పుడు తోమేసి పెడతాను.
మొత్తం మీద హౌస్ క్లీనింగ్ అయితే ఈ విధంగా అయితే అయిపోయిందండి. నేను ఏ విధంగా సర్దుకున్నానో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఏదో మామూలుగా అయితే సర్దేశాము, పండక్కి దులుపుకోవాలి కదా అన్నట్టు. ఇంక నిత్యం ఇంకా కిచెన్ క్లీనింగ్ అంటే ప్రతి మంత్ చేసినట్టే చేస్తానండి. ఎందుకంటే మనం అవి ఇవి తీస్తూ ఉండగా ఒలిగిపోతూ ఉంటాము, లేకపోతే దుమ్ము పెట్టేస్తూ ఉంటాయి కదా, పేపర్లు మారుస్తూనే ఉంటాను. ఇంకా పండుగ అంటూ ప్రత్యేకించి క్లీనింగ్ అంటూ ఏమీ ఉండదు. ఏ ప్లేస్లో అక్కడే అవి పెడుతూ ఉంటాం కదా. మామూలుగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసానండి. చూసారు కదా, ఈ కబోర్డ్స్ అన్నీ కూడా నేను చెప్పాను కదా, లిక్విడ్ షాంపూ అలాగే ఎనిగరు నెక్స్ట్ వచ్చి వంట సోడా కలిపి దాంతోటే మొత్తం ఈ కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేశానండి. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ సూపర్ బజార్ సామాన్లు, కాల్ మ్యాట్లు అలాంటివన్నీ కూడా ఈ కబోర్డ్లో అయితే పెడతానండి. ఇక్కడ చెప్పాను కదా, గ్యాస్ సిలిండర్ మీద నేనైతే గిన్నెలు పెడతాను అనేసి ఇలా ఒక టబ్బు పెట్టి కింద టైల్స్ మొక్క పెట్టండి, దానిపైన టబ్బు పెట్టి అందులో గిన్నెల స్టాండ్ అయితే పెడతానండి. ఏమైనా కవర్లు తీసుకొస్తాం కదా, బాగున్న కవర్లన్నీ కూడా ఆ సిలిండర్ కింద అయితే స్టోర్ చేస్తాను, ఏమైనా తీసివేయడానికి ఉంటాయని. అలాగే గిన్నెల స్టాండ్ కూడా సర్దేశానండి. పైన వచ్చేసి ఒక దాంట్లో ఆనియన్స్, ఒక దాంట్లో పొటాటోస్, వెల్లుల్లి అలా స్టోర్ చేస్తానండి. ఆ 2 బాస్కెట్స్ కూడా పైన అలా పెడతాను. మొత్తం మనం నిత్యం అంటే డైలీ వాడే గిన్నెలన్నీ కూడా స్టాండ్లో అయితే పెడతానండి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే సర్దుకున్నాను. ఈ సెల్ఫ్లో వచ్చేసి స్పూన్స్ అలాగే గరిటెలు పెద్దవి, కొన్ని వాడని గ్లాసులు, చిన్న టీ గ్లాసులు ఇవన్నీ కూడా ఇందులో అయితే సర్దానండి. కొబ్బరికూరు నెక్స్ట్ వచ్చి పిజ్జా కట్టరు, సమోసాలు ఇంక మొత్తం అంటే అప్పుడప్పుడు వాడతాం కదా, ఎవరైనా వచ్చినప్పుడు తీసేవన్నీ కూడా గ్లాసులు ఇవన్నీ ఎక్కువ పడవు కదండి, అవన్నీ బయట స్టాండ్లో పెట్టాను కదా, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తీసేవన్నీ కూడా ఇందులో అయితే ఈ విధంగా సర్దాను. ఇక్కడ పెద్ద సైజు గరిట్లు అలాగే గారెలు తీసుకునే ఊస ఇవన్నీ కూడా ఈ ర్యాక్లో అయితే పెట్టానండి. మొత్తం ఈ విధంగా నాకు వచ్చినట్టుగా ఏదో అలా సర్దేశాను ఈ ర్యాక్ అంతా. దీని కింద కూడా అంతేనండి, కొన్ని ఎక్కువ తీయని గిన్నెలు, పాల గిన్నెలు అలాంటివన్నీ కూడా ఈ కింద ర్యాక్స్లో అయితే పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కిచెన్ సర్దేటప్పుడు అంతా కూడా వీడియో తీద్దాం అనుకున్నానండి. అసలు నాకు ఎలా తీయాలో కూడా అర్థం అవ్వలేదు, అన్నీ సర్దేస్తాం కదా పరిచేసినట్టు, ఇంకా అందుకే వీడియో అయితే షూట్ చేయలేదు. మొత్తం అంతా కూడా సర్దేసిన తర్వాత అయితే చూపించడానికి వీడియో షూట్ చేయడానికి సరిపోద్ది కదా, కానీ వీడియో తీయాలంటే ఒకళ్ళ వల్ల అయితే అవ్వదండి. ఏదైనా వర్క్ చేసేటప్పుడు వేరే వాళ్ళు ఉంటేనే స్టాండ్కి పెట్టి తీసుకోవచ్చు కదా అనుకుంటాము, కానీ మనం ఒక ప్లేస్లో కూర్చు చేసే పనికైతే స్టాండ్కి ఫోన్ పెట్టేసి వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. మనం అలా కాదు కదా, ఇలా తిరుగుతూ అటు ఇటు చేస్తూ ఉండే వర్క్ కదా క్లీనింగ్ అంటే, ఇంకా అందుకే అంతగా తీయలేదండి. ఇంక సర్దిన తర్వాత అయితే నేను ఒక్కదాన్ని ఒక చేత్తో మొబైల్ పెట్టుకుని వీడియో అయితే షూట్ చేయొచ్చు కదా, అందుకే షూట్ చేశాను. ఇక్కడంతా కూడా జల్లెడి అలాగే పుల్కాలు కాల్చుకునేవి, మనం ఎండు పచ్చి పులుసుకి పచ్చిమిర్చి కాల్చుకునేవి ఇవన్నీ కూడా ఆ స్టాండ్లో అయితే పెట్టానండి. ఇక్కడ ఉప్పు కారాలు, మనకి టీ పొడి, చక్కెర అలాగే గరం మసాలా ప్యాకెట్స్, తేనె బాటిల్ ఇవన్నీ కూడా ఇక్కడైతే స్టోర్ చేస్తానండి చిన్న ర్యాక్లో. పసుపు ఇవన్నీ కూడా చూసారు కదా. ఇక్కడ నుంచి వీడియోకి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా వీడియో ఎక్కువ లెంత్ ఉండదులేండి, మీరైతే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనా. ఈ గొట్టం పెట్టి హోల్ అయితే పెట్టడం మర్చిపోయారండి. ఇంక ఈ కబోర్డ్లోంచి ఓపెన్ చేసే పెట్టవలసి వచ్చింది. ఈ విధంగా కబోర్డ్ అయితే ఇంకా క్లోజ్ చేయడానికి అవ్వదు. ఇలా పెట్టి ఇక్కడ ఈ రైస్ డబ్బాలో వాడిన సామాన్లు అన్నీ పెట్టేశామండి. రైస్ వెయ్యను. ఇక్కడ ఏడు నీళ్ళు కాసుకుంటాం కదా ఆ గుండుకలు, అలాగే రేషన్ బియ్యం దోశలకి ఆవి డబ్బా, నెక్స్ట్ వచ్చి గ్యాస్ సిలిండర్లు, అలాగే ఆ తలకు పెట్టుకునే హెయిర్ ఆయిల్ ఇవన్నీ కూడా ఇక్కడైతే స్టోర్ చేస్తానండి. ఇది కబోర్డ్ క్లోజ్ చేయడానికి అవ్వదు, హోల్ అయితే పైన ఇవ్వలేదు కదా, ఇదొకటి ఇలా ఓపెన్లో ఉంటుందండి. నెక్స్ట్ దాని పక్కన వచ్చేసి గ్రైండర్, అలాగే నెక్స్ట్ వచ్చి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ స్టోర్ చేస్తాను కదా ఫ్రిడ్జ్లో, ఆ బాక్సులు అన్నీ కూడా ఈ విధంగా ఇక్కడైతే పెడతానండి. నెక్స్ట్ కుక్కర్లు, ఇది ఇప్పుడు ఇడ్లీ వేస్తాం కదా, పెద్ద ఇడ్లీలు ఉంటాయి అవి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఈ ర్యాక్లో అయితే పెడతానండి.
అలాగే ఇది కూడా అంతే. ఫ్రిడ్జ్‌లో అల్లం వెల్లుల్లి పేస్టులు పెట్టిన, చట్నీలు మనం రుబ్బులు పెడుతూ ఉంటాం కదా! ఇడ్లీకి, దోసలకి ఇవన్నీ కూడా ఇక్కడే పెడతానండి. మొత్తం ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టే. ఇక్కడ అన్నం గుండుకులు, అలాగే కూరలు వండుకునే దాకలు, నెక్స్ట్ వచ్చి పలావ్ గిన్నె ఇవన్నీ కూడా ఇక్కడే పెడతానండి. అలాగే మనకి వేస్టేజ్ వేసుకుంటాం కదా! కొంచెం బాగోలేని కవర్లన్నీ కూడా ఇలా ఈ కబోర్డ్స్‌కైతే సింక్ కింద పెట్టేసి ఉండిస్తాను. అంటే డైలీ కూరగాయలు కట్ చేసిన చెత్త, అలాగే మనం కిచెన్‌లో వస్తుంటే చెత్త అంతా కూడా ఆ కవర్‌లో అయితే పెడతానండి. కొంచెం బాగున్న కవర్లు చూపించాను కదా! గ్యాస్ సిలిండర్ కింద అయితే పెడతాననేసి నేను అటుపక్క కబోర్డ్స్ అన్నీ కూడా నేను రెడీ చేసుకున్న లిక్విడ్‌తో అయితే క్లీన్ చేసేసానండి. ఇటు పక్క కబోర్డ్స్ ఇంకా క్లీన్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడైతే నేను ఆ స్ప్రే చేసి ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత తడి క్లాత్‌తో క్లీన్ చేస్తానండి. చాలా నీట్‌గా అయితే వస్తాయి. చూసారు కదా! ఇక్కడ కబోర్డ్స్ అన్నీ కూడా చాలా మట్టిగా డాగుల కింద ఉన్నాయి. అంటే మనం వంట చేసేటప్పుడు తడి చేతులతోటి లేదంటే కొంచెం జిడ్డు చేతులతోటి తీస్తూ వేస్తూ ఉంటాం కదా! ఆ టైంలో అప్పుడు మనకి ఇవి మచ్చలు పడిపోతూ ఉంటాయండి. మనం డైలీ అయితే క్లీన్ చేయం కానీ వారం క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి త్వరగానే క్లీన్ అయిపోతాయి. ఆ లిక్విడ్ వలన ఇంకా నీట్‌గా అయితే క్లీన్ అవుతాయండి. చూసారు కదా! నేను తుడుస్తున్నాను చూడండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.